హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు మీ ముందుకు హయత్ నగర్కి అతి దగ్గరలోని మునగనూరు విలేజ్లో నా వెనుక కనబడుతున్న ఇండ్లు ఈస్ట్ ఫేస్లో ఉంటాయి. 125 స్క్వేర్ యార్డ్స్లో ఉంటాయి. సైజులు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనకు 25x45 సైజులో భూతద్దం పెడితే కూడా ఇలాంటి సైజులు దొరకవు. ఇలాంటి ఇండ్లను మనము ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాను. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, అందరూ మా ఛానల్ని చక్కగా ఆదరిస్తున్నారు. చాలా సంతోషం ఆ విషయము. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి నమస్కరిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ రెండిండ్లు కూడా సేమ్ బిల్డరియే. 125 గజాలలో ఈస్ట్ ఫేస్ లో ఉంటాయి. 120 స్క్వేర్ యార్డ్స్ లో ఏదైతే మీరు చూస్తున్నారో వెస్ట్ ఫేస్ లో కూడా అది కూడా ఆ సేల్ కు ఉంది. సేమ్ సైజులతోని 25x45 సైజులతో ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇల్లు ముందు వచ్చేసి మనకు 25 ఫీట్ల వైడ్ రోడ్డు, కృష్ణ వాటర్ వచ్చేసింది. డ్రైనేజ్ మాత్రం రావడానికి కొద్దిగా టైం పట్టే ఛాన్స్ ఉంది. ర్యాంప్ కూడా చూసుకుంటే ఎంత హైట్ లాగారో మనకు, ఎందుకంటే 25x45 సైజులో ఇల్లు ఉంది కాబట్టి పార్కింగ్ మాత్రం చాలా విశాలంగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఒక ఇన్నోవా కార్ పట్ట కూడా ఒక 2-3 బైకులు పట్టే విధంగా చాలా బాగుంటుంది. మన ఫ్లోరింగ్ వచ్చేసి రెడ్ గ్రానైట్ తోని వైట్ పట్టెలతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోరు మాత్రం 450 డెప్త్ వరకు వేయించడం జరిగింది. నీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు, ఫుల్ నీళ్లు ఉన్నాయి. ఇది వచ్చి మనకు 2000 కెపాసిటీ గల సంపు ఉంది. ఎందుకంటే ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది. భవిష్యత్తు మీరు పైన ఇల్లు కట్టుకున్నా కానీ నీళ్ళకు తక్కబడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. పైనకి వెళ్ళడానికి 3 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మెట్ల కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి రైలింగ్, స్టీల్ రైలింగ్ వాడడం జరిగింది ఫ్రెండ్స్. మెట్ల కింద చూసుకోండి ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి ఫేషియస్ గా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏదైతే మీరు పార్కింగ్ లో చూస్తున్నారో పార్కింగ్ లో మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్లతోని మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎలివేషన్ చూస్తున్నారో ఎలివేషన్ మంచి టైల్స్ తోని మంచిగా బ్లాక్ పట్టీలతోని మంచి పార్కింగ్ కి అందాన్ని ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ లో మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకుంటే మనకు 3 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి. అక్కడ కూడా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మనకు లోపలికి ఈస్ట్ ఫేస్ అయితే మెయిన్ డోర్ ఎంటర్ అవుతుంది చూసుకోండి. దానికి వాడిన చౌకోట్లు కానీ డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ టెక్ తో చేయబడ్డాయి. హార్డ్వేర్ కూడా మంచి క్వాలిటీగా అయితే వాడిండు చూసుకోండి. మంచి ఫినిషింగ్ తో చాలా బాగుంది. లోపలికి అయితే ఎంటర్ అయిన చూసుకోండి ఫ్రెండ్స్. మనకు వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా 2 రెక్కల డోర్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో మంచి గ్రిల్స్ తో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు ఎంత విశాలంగా ఉందో. మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా ఈ వాల్ కూడా మనకు హైలైట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా కూడా మనకు సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా కూడా ఇక్కడ కూడా సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇది డైనింగ్ ఏరియా. ఇందులో సామాన్లు పెట్టుకునే విధంగా విండో మనకు అక్కడొకటి ఇక్కడొకటి ఇవ్వడం వల్ల వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇది వాష్ బేసిన్ కు మనకు అయితే పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు టైల్స్ వేసారు చూసుకోండి. కన్స్ట్రక్షన్ విషయంలో కూడా ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్ తో కట్టారని చెప్పుకోవచ్చు. మనకి ఇది ఈశాన్యం అవుతుంది కాబట్టి మనకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇద్దరిని వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. మనకు భవిష్యత్తులో కబుర్ చేసుకునే విధంగా మనకు అన్ని సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా UPVC విండో అండ్ గ్రిల్స్ తోని టైల్స్ అయితే చాలా బాగున్నాయి. చూసుకోండి ఎల్ ఆకారంలో ఉంది. అన్ని రకాల చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజార్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఇది మునగనూరు విలేజ్ లోని అంజనాద్రి కాలనీలో ఉంటుంది. మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్ అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో చూసుకోండి. ఇందులో కూడా టైల్స్ పైకి వరకు వేయడం జరిగింది. ఇది మీరు చూసుకున్నట్లయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మన సైజు చాలా బాగున్నాయి కాబట్టి ఇందులో 6x6 బెడ్ వేసుకునే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉన్న దాంట్లో మంచి డిజైన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మంచి ఫేషియస్ గా మంచి టైల్స్ అని అందంగా ఇవ్వబడింది ఫ్రెండ్స్. ఈ మనకు అతి దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ చిన్న సైజులతోనే కానీ సేమ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. ప్రతి బెడ్రూమ్ లో ఒక వాల్ మాత్రం హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి అన్ని రకాల సెల్ఫ్ల విషయం చూసుకున్నా కానీ
మన వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోస్ చూసుకున్నా కానీ ఫాల్ సీలింగ్ కానీ ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ బిల్డర్ మనకు గత 10 సంవత్సరాల నుంచి పరిచయము. ఎక్కడ కూడా మనకు శాండే వాడతాడు, మంచి మెటీరియల్ వాడి క్వాలిటీ కట్టడం జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు చూసారు కదా, మనకు విశాలమైన పార్కింగ్ అండ్ 2 BHK హాల్ అయితే చాలా బ్రహ్మాండంగా మంచి సైజులతో మంచి క్వాలిటీగా కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి మనకు ఈ ఇల్లు రేట్ ఎంత, మన బ్యాంక్ లోన్ ఎంతవరకు వస్తుంది, మిగతా విషయాలు అందిస్తాను ఫ్రెండ్స్. టెర్రస్ పైకి అయితే చేరుకున్నా చూసుకోండి. మనకు దీనికి హెడ్ రూమ్ ఇవ్వడం వల్ల మనకు ఎలివేషన్ చాలా బాగుంటుంది. ఎలివేషన్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, మన సెక్యూరిటీ పరంగా కానీ మనకు రెయిన్ వాటర్ పడకుండా బాగుంటుంది. వాస్తు ప్రకారంగా చూసుకోండి, మనకు హెడ్ రూమ్ కు వాస్తు దోషాలు ఎలాంటి ఉండద్దని అక్కడ కూడా ఒక పిల్లర్ హైట్ కట్టడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత బాగుందో, అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం చివరిగా రేటు గురించి మనం మాట్లాడుకోతే, దీని రేటు ఇది కూడా మీకు ఫైనల్ రేటు కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి మీకు నెగోషియబుల్ అవుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే, ఎందుకంటే ఇది మున్సిపల్ పర్మిషన్ G+1 పర్మిషన్ తోని ఫుల్ LRS పేరుతో ఉంది కాబట్టి మీ ప్రొఫైల్ మంచుకుంటే 80% కూడా లోన్ వస్తుంది. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఈ ప్రాపర్టీ గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ, ఈ లొకేషన్కు రావాలన్నా తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి మీకు డాక్యుమెంట్ పరంగా కానీ, లొకేషన్ పరంగా కానీ, కన్స్ట్రక్షన్ పరంగా కానీ క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఉత్సాహకరంగా ఉంటుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.